హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail లో చూసినట్లే ది 100 ఆర్కే నాయుడు గారి మూవీ. దీని ట్రైలర్ గురించి ఆల్రెడీ బిఫోర్ నేను వీడియో చేశాను, బట్ దానికి అప్లోడ్ చేయలేదు ఎందుకంటే కొన్ని రీజన్స్ అన్నమాట. కానీ సినిమా విషయానికి వస్తే సినిమా అయితే మాత్రం సూపర్ భయ్య, వేరే లెవెల్ ఉంది. నాకు తెలియక అడుగుతాను, బాబోయ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి దోమలు. ఓకే, నాకు తెలియక అడుగుతాను, చిన్న సినిమాలని, మంచిగా ఉన్న సినిమాలని డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆడియన్స్ కానీ ఎందుకు ఆదరించట్లేదు? బాగున్న సినిమాని మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? గౌతమ్ నంద దగ్గర నుంచి చూస్తున్నాను, అంత మంచి సినిమాని అట్టర్ ఫ్లాప్ చేసాం. దేనికి అంటే మీకు ఎంటర్టైన్మెంట్ రావట్లేదా? అంటే మీరు ఎంటర్టైన్ కావట్లేదా? లేకపోతే మిమ్మల్ని సినిమా ఎంగేజ్ చేయట్లేదా? మీకు ట్విస్టులు ముందే తెలిసిపోతున్నాయా? అంటే పెద్ద హీరో సినిమా తీస్తేనే అది సినిమా. చిన్న హీరోలు, అంటే కొత్త కంటెంట్ క్రియేటర్స్ బయటకు వచ్చారనుకోండి, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోగా డిసప్పాయింట్ చేయడం ఇది సినిమా కాదని ఊహించుకోవడం, అంతేనా? అదే ఆర్కే నాయుడు గారు మొగల్ రేకులు సీరియల్ తీసిన తర్వాత చాలా పెద్ద పాపులర్ అయిపోయారు. ఆయన పెద్ద అంటే ఒక సీరియల్కి సంబంధించి ఒక స్టాడమ్ అనేది సంపాదించుకున్నారు. ఆయన అంత లెవెల్ క్రియేట్ చేసుకున్న తర్వాత బిఫోర్ ఒక 3 సినిమాలు ఏమో చేశారు, బట్ దాంతో ఆయన ఫ్లాప్లోకి వెళ్ళిపోయారు. ఆ ఫ్లాప్స్ అంటే అవి కంటెంట్స్ వైజ్గా చూసుకుంటే బాగోలేవు. కానీ ఇప్పుడు వచ్చిన ది 100 మూవీ అనేది ఎందుకు బాగుండట్లేదు? చాలా బాగుంది కదా, మామూలుగా కూడా కాదు, చాలా బాగుంది. దాని తర్వాత బ్లైండ్ స్పాట్ అనే ఒక మూవీ ఉంది, ఆ మూవీని ఎంకరేజ్ చేయలేదు. చిన్న సినిమాలని అసలు ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు? మీరు చూడండి ది 100 మూవీ. మీకు నచ్చకపోతే మళ్ళీ కింద కామెంట్లో నన్ను తిట్టండి భయ్యా, నేనే చెప్తున్నాను. ది 100 మూవీ, ఆ ట్విస్టులు కానీ, ఆ స్టోరీ టెల్లింగ్ కానీ. మీరు తమ్ముడు సినిమాకి వెళ్ళారు, తమ్ముడు సినిమాకి ఎంత ఉంది టికెట్? ఈ సినిమాకి ఎంత ఉంది? ఈ సినిమా మీరు ఆదరిస్తే సింగిల్ స్క్రీన్లో పడాల్సిన సినిమా ఇది. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ప్లే చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు రెంట్లు కట్టి వాళ్ళు ప్లే చేసుకోవడం అంత సరదానా? అక్కడ రెంట్లు కట్టేసి అక్కడ పే చేయడం అంత సరదానా? కాదు కదా. మీరు ఎంకరేజ్ చేయండి, చిన్న సినిమాలకి మేమున్నాం భయ్యా, సినిమాలో దమ్ముంటే మేము మిమ్మల్ని ఆదరిస్తాం అని మీరు ముందుకు రండి. ఆడియన్స్, డిస్ట్రిబ్యూటర్లు, లైన్ ప్రొడ్యూసర్స్, మీరు ముందుకు రండి సార్. మీరు ముందుకు వస్తే ఆడియన్స్ ఆటోమేటిక్గా సినిమాని ఆదరిస్తారు. మంజుమల్ బాయ్స్ మన సినిమానా? మలయాళం మూవీ అండి అది. మన తెలుగులో కూడా అంత పెద్ద హిట్ చేశాం కదా. సినిమా బాగుంటే ఆదరించాలి భయ్యా, అంతేగాని తొక్కేయకూడదు. ఇప్పుడు తమ్ముడు సినిమాకి వెళ్ళాడు అంటే తమ్ముడినే ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నానంటే ఆ సినిమా బాగోలేదు, సరే అది వేరే విషయం, దాన్ని ఏదో చిన్న చూపు చూస్తున్నాను కాదు. అలా పెద్ద సినిమాలను ఆదరించినప్పుడు చిన్న సినిమాలు, మంచిగా ఉన్న సినిమాలను ఆదరించాలి కదా. ఆ ప్లేస్లో నిన్న నైటే చూశాను యూట్యూబ్లో, వంచన అనే మూవీ ఉంది. దాని గురించి క్లారిటీగా మాట్లాడాలి. ఎందుకంటే అది చిన్న సినిమా కాదు, ఎట్ ద సేమ్ టైం అంత ఆషామాష సినిమా కాదు. 2 మతాలని కలిపి ఆ డైరెక్టరు ఎంత అద్భుతంగా చూపించాడంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో మనము అలాంటి మంచి సినిమాలని ఎంకరేజ్ చేయకపోగా, ఆదరించకపోగా దాని గురించి రివ్యూలు ఎలా మాట్లాడతారంటే బాబోయ్. అంటే ఇది సినిమా ఇండస్ట్రీలో లేదు, ఈ కలహలం రేపడం మన ఆడియన్స్లోనే ఉంది. ఈ మూవీ రివ్యూస్, మూవీ డిస్కషన్స్ ఇవి చేస్తారు కదా, వీళ్ళల్లోనే ఉంది. సినిమా బాగుంది భయ్య. ది 100 మూవీ. ఆర్కే నాయుడు గారు ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే, ఆయన ఆర్కే నాయుడు గారు అంటేనే అర్థమవుతుంది చాలామందికి. సాగర్ గారు అంటే ఎవరికి తెలియదు. ఆయన ఒరిజినల్ పేరు సాగర్ గారు, పక్క తెలంగాణ వ్యక్తి. ఆయన చేసిన మొగల్ రేకులు సీరియల్ అంత పెద్ద టాప్ హిట్ అయింది. తర్వాత పర్ఫెక్ట్లో ఒక ఫ్రెండ్ రోలు, సో ప్రభాస్ గారితో కూడా చేశారు. అండ్ అక్కడక్కడ సినిమాలు చేశారు కానీ అంత పెద్ద హిట్ అందుకోలేదు, బట్ అది వేరే విషయం. కానీ మంచిగా ఉన్న సినిమాలను ఆదరించాలి. ఈ సినిమా బాగుంది భయ్య, ది 100. స్టోరీ విషయానికి వస్తే ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండబోతుంది అనేసి. కానీ ట్రైలర్లో చూపించి సినిమా మళ్ళీ మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఎంగేజ్ చేసి అంత నచ్చేలా చేశాడు అంటే అది ది 100 ఈ మూవీకి మాత్రమే సాధ్యం భయ్య. నిజంగా చెప్తున్నా. ఇంటర్వెల్ ట్విస్ట్ దగ్గర మీకు మైండ్ పోద్ది. అలాంటి ట్విస్ట్ ఉంది సినిమాలో ఇంటర్వెల్ దగ్గర. అంటే సెకండ్ హాఫ్ చూసేలా, కూర్చోబెట్టి చూసేలా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ కూడా మిమ్మల్ని అంత ఎంగేజ్ చేస్తుంది. అంత బాగుంది సినిమా. సో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్, టాప్ మ్యాచ్. అంటే మనకి ట్రైలర్లో చూసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్న వైబ్ ఇచ్చింది, కానీ ఓవరాల్గా థియేటర్లో కూర్చొని లైట్స్ అని ఆఫ్ చేసి సినిమా షో స్టార్ట్ అయిన తర్వాత వేరే లెవెల్ అనిపించాయి విజువల్స్. ఎక్కడ విజువల్స్ని మనం మైనస్ చేయలేం, ఎందుకంటే స్టోరీ అంత బాగుంది కాబట్టి.
సినిమాటోగ్రఫీ వేరే లెవెల్, అండ్ మ్యూజిక్ వచ్చి టాప్ మ్యాచ్ అనమాట. మ్యూజిక్ ఎక్కడ ఎలివేట్ చేయాలి, ఎక్కడ సీన్కి మ్యూజిక్ కావాలి. కొన్ని సినిమాలు ఉంటాయి సినిమా మొత్తం ప్లే అవుతూనే ఉంటాయి, అక్కడ డైలాగ్స్ వస్తుంటాయి మ్యూజిక్ ప్లే అవుతుంది, డైలాగ్స్ వస్తుంటాయి మ్యూజిక్ ప్లే అవుతుంది. కానీ దీన్ని అలా లేదు, ప్రాపర్గా ప్లాన్ చేశారు. డైలాగ్స్ వచ్చిన దగ్గర చాలా స్లోగా వినిపిస్తుంది మ్యూజిక్. ద సేమ్ టైం కొన్ని ప్లేసెస్లో అయితే డైలాగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చేసి మ్యూజిక్ లేపేశారు అక్కడ నుంచి. నిజంగా అసలు ఆ డైరెక్టర్ గారు ఎంత అద్భుతంగా ఎడిటింగ్ దగ్గర కానీ ఎవ్రీథింగ్, కలర్ గ్రేడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి బాగా క్యారీ చేశారు భయ్య డైరెక్టర్ గారు. చాలా బాగుంది. ఇందులో ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి ఆర్కే గారు అయితేనే సూట్ అయ్యారు, ఆయన కాబట్టి ఇంత బాగుంది. వేరే వాళ్ళు ఎవరైనా చేశారనుకోండి అంత పెద్ద హిట్ అయ్యేది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్కి ఆయనే సూట్ అయ్యారు అనేలా అనిపించింది. ఇప్పుడు సపోజ్ బిచ్చగాడు సినిమా తీసుకోండి, మన విజయ్ ఆంటోనీ గారు, ఆయన ఏ సినిమా చేసినా కానీ అంత బాగా అనిపించదు. కానీ బిచ్చగాడు సినిమాలో ఆ క్యారెక్టర్ ఆయనకు అంత యాప్ట్ అయింది, ఆయన చేశాడు కాబట్టి ఆ క్యారెక్టర్ అంత పండిందని ఇప్పుడు కూడా మనం అనుకుంటాం. సో అలాగే ది 100 అనే మూవీ ఆయన ఆర్కే గారు ఉన్నారు కాబట్టి అంత పెద్ద హిట్ అవుతుంది. మీరు చూడండి, ఖచ్చితంగా అది హిట్ టాక్ వస్తుంది. బయట పబ్లిక్ ప్రతి ఒక్కరి నోట అది హిట్ టాక్ అనే నడుస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా వెనక కొంతమంది మాట్లాడుకుంటున్నారు, అబ్బా ఏం సినిమా తీశారు రా, ఇలాంటి సినిమాలు కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇలాంటి కంటెంట్స్ కదా మనకు కావాల్సింది. ఇలాంటి సినిమాలు వదిలేసి ఆ పెద్ద సినిమాల మీద పడతారు. ఏముంటున్నారు ఆ సినిమాల్లో? ఎకాడికి హీరో ఎలివేషన్స్ అండ్ వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళు ఫైట్స్ చేయడం, ఇవి తప్ప ఏమి. నిజంగా జెన్యున్ చెప్తున్నాను, జెన్యున్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నా వెనక కూర్చున్న వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళు విజిల్స్ పడ్డాయి భయ్యా, ఆర్కే గారు కనిపించిన ప్రతి ప్లేస్లో విజిల్స్ పడ్డాయి. ద సేమ్ టైం హీరోయిన్ కనిపించిన ప్లేస్లో విజిల్స్ పడ్డాయి. చిన్న విషయం కాదు కదా. అలాంటి ఆడియన్స్ ఎంకరేజ్ చెయ్యాలి. ఎంకరేజ్ చేస్తేనే రేపు వాళ్ళు ఇంకో మంచి సినిమా తీయగలరు. ఫాల్తు సినిమాలు మాత్రం మనం బాగా ఎంకరేజ్ చేసేస్తాం, మంచి సినిమాలు మాత్రం ఎంకరేజ్ చేయడానికి ముందుకు రాం. సో జస్ట్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడానండి, ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి. ఎందుకంటే మంచి సినిమాలు ఎప్పటికీ వెనక్కి పోకూడదండి. ఇప్పుడు వంచన సినిమా ఉంది, ఆ డైరెక్టర్ హీరో కమ్ అండ్ డైరెక్టర్ ఇద్దరు అతనే, ఆయన చెప్పారనమాట, మా దగ్గర సరైన ప్రమోషన్ చేయకనేమో వంచిన సినిమా ఇక్కడ వరకు ఆగిపోయిందనేసి యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత ఆయన అంటే వాచ్ అండ్ పే అనేసి లైక్ ఆప్షన్ లాగా పెట్టుకున్నారనమాట. అంటే మీరు చూసిన తర్వాత సినిమా నచ్చితే జస్ట్ ₹5 చేయండి అనేసి. సో అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడు ఇండస్ట్రీ, అది ఒక పెయిన్ అంతే. మంచి సినిమాని మనం ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? సినిమా తీసేది ఎవరి కోసం? ఒక నార్మల్ ఆడియన్స్ కోసం. వాడికి లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొద్దిసేపు పక్కకు పెట్టేసి 2 గంటలు 2.5 గంటలు 3 గంటలు థియేటర్లోకి వచ్చి కూర్చొని కొంచెం హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అనే వాడి కోసం వాళ్ళు కష్టపడి సినిమాలు చేస్తారు, మనం మాత్రం సంకనాకిచ్చేస్తాం. సో ఇది కాదు భయ్య కావాల్సింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకే కోణంలో చూడండి. సినిమా బాగుంటే హిట్ చేయండి, బాగలేకపోతే చిన్న సినిమా అయినా తీసి పక్కన పడేయండి. ఎందుకంటే వాళ్ళకి రాదు కదా, రాదనే దాన్ని రాదురా బాబు నీకు సినిమా తీయడం చేత కదనే చెప్తున్నాం. సినిమా బాగుంటే మాత్రం ఎంకరేజ్ చేయండి. సో దానివల్లనే నేను ఫ్రస్ట్రేషన్తో ఈ విధంగా అరిసరిచి మాట్లాడుతున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను ఇలా అరిచి మాట్లాడలేదు. ఒకసారి వెళ్ళి మన బిఫోర్ వీడియోస్ అనేవి చెక్ చేయండి. సో ఇది గైస్ ది 100 మూవీస్ సంబంధించిన డిస్కషన్ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఓయ్ పిల్ల అనే షార్ట్ సిరీస్ అటెంప్ట్ చేశాను. ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది, అలాగే ఎపిసోడ్ 2 రేపు సాయంత్రం రిలీజ్ అవబోతుంది. ఆ వీడియోలు కనుక మీరు చూడకపోయి ఉంటే ఆ షార్ట్ సిరీస్ చూడండి. ఈ వీడియోలను ఎలా ఆదరిస్తున్నారో ఆ వీడియోలను కూడా అలాగే ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.